హాయ్ ఫ్రెండ్స్, ఇందులో మనకి ఈ యాప్లో రిఫర్కి 100 రూపీస్ బ్యాంక్ అయితే వస్తాయి. ఇది చాలామందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకి రిఫర్కి 100 రూపీస్ ఎలా వస్తాయి దాని గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఇస్తాను. అండ్ ప్రీవియస్లో ఇది 100 రూపీస్ కాదు 200 రూపీస్ అయితే ఇచ్చేది. అప్పుడు నేను వీడియో చేశాను, చాలామంది చూశారు, మంచిగానే డబ్బులు అయితే ఎర్న్ చేసుకోవడం జరిగింది. సో దాని తరపున పేమెంట్ ప్రూఫ్ అన్నీ చూపించాను మీకు. సో ఇది ఎందుకు బెస్ట్ అని చెప్తున్నానంటే ఇందులో ఒక బెనిఫిట్ కూడా జరుగుతుంది, దాని గురించి కూడా చెప్తాను. ఇందులో లోన్స్ కావాలి అనుకునే వాళ్ళు లోన్స్ తీసుకోవచ్చు, దానికంటూ మనకి ఛార్జెస్ అయితే పడట్లేదు. ప్రజెంట్ వీళ్ళు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే 100% ఇంట్రెస్ట్ క్యాష్ బ్యాక్. అంటే మీ లోన్ తీసుకున్న దానికి ఇంట్రెస్ట్ వేస్తారు కదా, దానికి మనకి వీళ్ళు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నారు. అంటే మనకి ఎంత అయితే ఇస్తున్నారో అంతే మనకి రిటర్న్ ఇస్తున్నారు. అంటే మనం ఎంత అమౌంట్ అయితే లోన్ తీసుకున్నామో అంత అమౌంట్ కడితే చాలు. అండ్ ఇక్కడ మనకి 3000 నుంచి 5 lakhs వరకు లోన్ వస్తుంది అంటున్నారు. 1 month నుంచి 36 months లోపు పేమెంట్ చేయొచ్చు అంటున్నారు. పవర్డ్ బై ఆర్బిఎల్ బ్యాంక్. సో పెద్ద పెద్ద బ్యాంక్స్ మనకి ఈ ఆఫర్ని అయితే అందిస్తున్నాయి. సో దీని డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకి 19th డిసెంబర్ నుంచి 31st మార్చ్ వరకు ఈ ఆఫర్ అయితే ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోండి. సో వీళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి, ఫస్ట్ దానికే అంటే మీరు ఇప్పటి వరకు తీసుకున్న ఫస్ట్ లోన్ ఈటీ మనీ యాప్ నుంచి లోన్ తీసుకున్న దానికి మాత్రమే దీనికి మీకు క్యాష్ బ్యాక్ రిటర్న్ వచ్చేస్తుంది. మీరు ఎంత అయితే తీసుకున్నారో దానికి ట్యాక్స్లు ఎంత అయినా పడినాయి దానికి మొత్తం రిటర్న్ వస్తుంది. ఎక్కడంటే ఇంట్రెస్ట్ అంటే మీరు తీసుకున్న దానికి ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాసెసింగ్ ఫీ అంటే దానికి ట్యాక్స్ కూడా ఉంటుంది. దానికి అది మొత్తానికి కలిపి మీకు మనీ అయితే రిటర్న్ వస్తాయి. అంటే మీరు ఎంత అమౌంట్ అయితే తీసుకున్నారో మీకు అంత అమౌంట్ మీ బ్యాంక్లోకి వస్తే మీకు ₹1 కూడా ఎక్స్ట్రా ఛార్జ్ కూడా ఉండదు. సో ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. 25 years ఉన్న వాళ్ళకి ఈజీగా లోన్ అయితే వచ్చేస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని ట్రై చేస్తే మంచిగా చాలామందికి ఉపయోగపడుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్ లైక్ చేయండి అండ్ కంటిన్యూస్గా వాచ్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఈటీ మనీ లాంటి యాపే, బట్ ఇది చాలామందికి నచ్చకపోవచ్చు నా ఒపీనియన్ ప్రకారం. అండ్ ఎవరో కొందరికి చాలా తక్కువ మందికి రేర్గా అయితే నచ్చుతుంది. కానీ ఇందులో మనకి రిఫర్కి వచ్చేసి 500 రూపీస్ పేటిఎం క్యాష్ ఇస్తున్నారు. బట్ ఆఫర్ పీరియడ్ చూసుకున్న 26th January వరకే అంటున్నారు. సో దీంట్లో రిజిస్ట్రేషన్ కానీ దాని గురించి డీటెయిల్స్ ఫాస్ట్గా కొద్దిగా తెలుసుకుందాం. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పూర్తి ఇన్ఫర్మేషన్ యూజర్స్కి అయితే అందిస్తాను. సో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ కానీ ఫేస్బుక్ మీద కానీ జీమెయిల్ మీద కానీ మీరు సైన్ ఇన్ అయిపోయిన తర్వాత వచ్చేసి సో మీ మొబైల్ నెంబర్ కింద రిఫరల్ కోడ్ అయితే అడుగుతుంది. రిఫరల్ కోడ్ అనేది క్లిక్ చేసి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ప్రొసీజర్ ఏంటో సో ఇక్కడ కేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు పాన్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి పాన్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత ఈమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత కంప్లీట్ కేవైసీ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఐడెంటిటీ డీటెయిల్స్, నామినీ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. అండ్ క్యాన్సిల్ చెక్ కూడా అడుగుతున్నారు. వాళ్ళకి కావాలంటే ఇది మ్యాండేటరీ కాదు, స్కిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసేయండి. పైన స్కిప్ అని చెప్పి ఉంటుంది. సో అది క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చి సిటీను, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అడుగుతారు. సో వీటిని కూడా ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ సిగ్నేచర్ పాన్ కార్డులో ఎలా ఉందో అలా సిగ్నేచర్ చేయమంటుంది. ట్యాప్ హియర్ టు సైన్ ఇన్ క్లిక్ చేసి మీరు సిగ్నేచర్ చేయాలి. సో ఇక్కడ అసలు ప్రొసీజర్లోకి వచ్చేద్దాం. అసలు ఎలా మనీ వస్తాయి అది తెలుసుకుందాం. 500 వీళ్ళు ఇస్తున్నారు కానీ బట్ నాకు ఈ ఆఫర్ అయితే అంతగా నచ్చలేదు. సో స్టార్టింగ్లో కొంతమందికి కేవైసీ ఫాస్ట్గా అయిపోతుంది, తర్వాత మేబీ లేట్ అయ్యే ఛాన్స్ ఉందేమో. సో చెప్పలేము. సో కేవైసీ వెరిఫికేషన్ ఫస్ట్లో ఎక్కువ మంది రిజిస్టర్ అవ్వరు కాబట్టి తొందరగా అయిపోతుంది, తర్వాత ఎక్కువ మంది రిజిస్టర్ అవుతారు కాబట్టి కాస్త టైం పడుతుంది. సో తర్వాత ఇక్కడ మీకు స్టెప్స్ అయితే మెన్షన్ చేశాను. ఇన్వెస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని తర్వాత అల్ట్రా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ క్లిక్ చేసి రిలయన్స్ ఇన్వెస్ట్మెంట్ క్లిక్ చేయమన్నాను. సో ఇక్కడ నేను ఎందుకు నచ్చదని చెప్పి కూడా చెప్తాను. అండ్ ఇక్కడ మనకి 2 types ఆఫర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫర్ వచ్చేసి 1000 రూపీస్ మనల్ని ఇన్వెస్ట్ చేయమంటున్నారు అంటే ఎస్ఐపి. అండ్ ఇంకోటి వచ్చేసి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. 25,000 ఇన్వెస్ట్ చేయమంటున్నారు. సో అంత ఇన్వెస్ట్ చేయాలంటే కష్టం, అందువల్ల ఈ ఆఫర్ వేస్ట్ అని చెప్తున్నాను నేను. సో 25,000 ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎందుకంటే నార్మల్గా మనీ కొంతమంది దగ్గర ఉంటాయి. సో వాళ్ళు బ్యాంక్లో ఉంచుకుంటే అయిపోతాయి, వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ రాదని చెప్పి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ టాప్ ఈక్విటీ ఫండ్స్ అనేవి మీకు కనపడుతూ ఉంటాయి పైన అనేది. సో వీటిలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. 25,000 ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవరికి, నాకైతే వీళ్ళలో చూసిన వాళ్ళలో ఎవరో ఒకరికి ఏమో నచ్చుతుందేమో కానీ అందరికైతే నచ్చదు. సో మీరు 3 years వరకు ఇన్వెస్ట్మెంట్ ఇలాగే ఉంచితే అంటే కంటిన్యూస్గా 25,000 అలా ఉంచితే మీకు 14% ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. లేకపోతే 1 year చేస్తే మాత్రం -3 మీకు లాస్లోనే ఉంటుంది. మినిమం 3 years చేస్తేనే మీకు ప్రాఫిట్ ఉంటుంది. ఇన్వెస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారు. అండ్ ఇక్కడ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి కనపడుతుంది. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ
25,000 ఇన్వెస్ట్ చేయాలి. లేదు అనుకుంటే అండ్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు ఆ ఆప్షన్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఎవ్రీ మంత్ మీరు చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ మంత్ మీరు చేస్తేనే ఇది మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలామందికి నచ్చదు. ఇది దీని గురించి చాలామందికి తెలియదు కాబట్టి నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో 1000 రూపీస్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయమంటున్నారు. కానీ 1000 ఇన్వెస్ట్ చేసి దాన్ని కొన్ని రోజుల తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. దాని గురించి కూడా నేను మెన్షన్ చేశాను. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చాను, ఫిజ్డమ్ వాళ్ళది. సో వాళ్ళ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకొని మీరు ట్రై చేయండి. అండ్ ఇక్కడ మీరు అకౌంట్ క్లోజ్ చేసుకోవాలని చెప్పి మీరు ట్రై చేయాలి. ఇక్కడ హ్యూజ్ అమౌంట్ అయితే మీరు ఇన్వెస్ట్ చేయొద్దు, ఇక్కడ లాస్ అవుతారు. అండ్ చెప్పాను ఇక్కడ దాని గురించి కూడా. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ ఫండ్లోనే మీరు చేయాల్సి ఉంటుంది. లిక్విడ్ ఫండ్లో చేస్తే మీకు రిఫరల్కి ఎలిజిబిలిటీ ఉండదు. సో 26th వరకే ఉంది కాబట్టి చాలా తక్కువ రోజులే. అండ్ ఇక్కడ 1000 మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఎవ్రీ మంత్ మీ బ్యాంక్లో 1000 రూపీస్ అయితే కట్ అయిపోతాయి. సో మీరు అక్కడ 1000 రూపీస్ ఎంటర్ చేసుకొని మీ బ్యాంకు డెబిట్ కార్డుతో కానీ దాంతో పే చేసుకుంటే ఆటోమేటిక్గా పే అయిపోతుంది. వన్స్ మీరు మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీరు రిఫర్కి ఎలిజిబిలిటీ అవుతారు. మీరు రిఫర్కి ఒక్కొక్క రిఫర్ చేస్తే 500 రూపీస్ అయితే వస్తాయి. బట్ 26th వరకే ఉంది. అండ్ ఈ రూల్ అంతా అయితే చాలామందికి నచ్చదు. అండ్ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి సో మీరు 1000 రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవ్రీ మంత్ మీ అకౌంట్లో డెబిట్ అయిపోతాయి. మీరు రిఫరల్ కోసం చేసుకోవాలి 1000 అనుకుంటే 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీ అకౌంట్ వద్దు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే 2 to 4 days అయితే మీరు వెయిట్ చేయండి. ఆ తర్వాత మీరు మీ అకౌంట్ని క్లోజ్ చేసుకోవచ్చు. మీ దాంట్లో ఉన్న 1000 రూపీస్ని మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీకు మనీ అయితే వచ్చేస్తాయి. సో దాంట్లో మీరు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ask@fizhdom.com అనే దానికి మీరు మెయిల్ చేయాలి. లేకపోతే వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తారు. సో వాటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకున్న తర్వాతనే మీరు ఇన్వెస్ట్ చేయండి. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు కొంతమంది మాత్రమే. 25,000 అంటే బిగ్ అమౌంట్ కాబట్టి కొంతమంది మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఒక్కసారి పే చేస్తే సరిపోతుంది. వాళ్ళకి మీకు చూపించాను 3 years వరకు అలా ఉంటేనే మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయని. సో నార్మల్గా బ్యాంక్స్లో చాలామంది డిపాజిట్ చేస్తూ ఉంటారు. అలాంటిది మనకి వీళ్ళు రిఫరల్ ఆఫర్ ఇచ్చారు కాబట్టి దీని ద్వారా కూడా చేసేవాళ్ళు కొంతమంది ఎవరో చాలా రేరుగా అయితే ఉంటారు. సో నార్మల్గా స్టేట్ బ్యాంక్ వచ్చేసి 9 to 10% ఉంటుంది. బట్ వీళ్ళ ఐసిఐసిఐది వచ్చేసి ఇక్కడ 14% అయితే ఉంది. సో అలా మ్యూచువల్ ఫండ్స్లో మనీ అయితే ఇలా స్టోర్ చేసి 3 years వరకు కంటిన్యూస్గా తీయకుండా ఉంటే వాళ్ళకి 14% కమిషన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెజాన్లో సేల్ అయితే ఈరోజు లాస్ట్ డేట్. అండ్ ఫ్రీ ఛార్జ్లో ఒక ఆఫర్ అయితే వచ్చింది క్యాష్ బ్యాక్ సంబంధించిన. కొంతమంది మీ మెయిల్స్ అండ్ మెసేజెస్ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ యూపీఐ ఆఫర్ అయితే ఉంది. అండ్ పేటిఎం నుంచి ఇంకో మంచి డీల్. అండ్ అదేవిధంగా ఇంకా మరో ఆఫర్ కూడా ఉంది. సో రెడ్మీ మొబైల్స్ అయితే లోయెస్ట్ ప్రైస్కి మీరు తీసుకోవచ్చు. 4,335 రూపీస్కి రెడ్మీ మొబైల్ 6A మొబైల్ తీసుకోవచ్చు. సో మీరు చేయాల్సింది ఏంటంటే 1000 రూపీస్ ప్లెజెంట్ బిగ్ బజార్ ఒక ఆఫర్ అయితే ఉంది. 1000 రూపీస్ కూపన్ గేమ్ ఆడితే 150 రూపీస్ కూపన్ అయితే వస్తుంది. మీకు ప్రీవియస్లో దాని గురించి చెప్పాను. సో మిస్డ్ కాల్ ఇస్తే ఆఫర్ వచ్చేది ఉంది. అండ్ గేమ్ ఆడితే 150 రూపీస్ కూపన్ డిస్కౌంట్ వచ్చేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రూపే కార్డు ఉన్న వాళ్ళు 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది పేమెంట్ చేసుకుంటే. సో ఆ తర్వాత వచ్చేసి అండ్ ఫ్యూచర్ పే సంబంధించిన వేరే ఆఫర్ కూడా ఉంది. 20% క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్యూచర్ పేలోకి. సో ఫైనల్గా మీకు ఫోన్ వచ్చేసి 4,335 రూపీస్కి వస్తుంది. ఇవన్నీ మైనస్ చేయగా ఒకవేళ మీకు రూపే కార్డ్ లేదనుకోండి, అండ్ కింద మెన్షన్ చేశాను కార్డ్ లేని వాళ్ళు గిఫ్ట్ కార్డ్స్ బై చేయండి. అమెజాన్ ఇక్కడ గిఫ్ట్ కార్డ్స్ అనేవి మనకి పేటిఎంలో భూమి గిఫ్ట్ అండ్ జింగోయ్, కాంపేరిఫై, ఊహు ఇంకా చాలా యాప్స్ అయితే ఉన్నాయి ప్లేస్టోర్లో. వాటికి బిగ్ బజార్కి ఏమైనా డిస్కౌంట్స్ గిఫ్ట్ వోచర్స్ ఏమైనా ఉంటే మీరు దాని ద్వారా కొనుక్కుంటే కొద్దిగైనా తగ్గుతుంది. మొబైల్ అనేది ఆన్లైన్లో తీసుకునే బదులు ఇలాగా మీరు తీసుకుంటే మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకి మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ వచ్చేసి 1,200 రూపీస్ వరకే. అండ్ 6,000 బిల్లింగ్ చేసుకునే వాళ్ళకి ఫ్యూచర్ పే సంబంధించిన ఆఫర్ అనేది. సో ఆ క్యాష్ బ్యాక్ అనేది ఎవ్రీ మంత్ క్రెడిట్ అవుతుంది. వచ్చిన మనీని మీరు మళ్ళీ బిగ్ బజార్లో షాపింగ్ చేసుకోవచ్చు వేరే ఏదో ఒక ప్రొడక్ట్స్. అది మీకు నచ్చితేనే కొనుక్కోండి ఫ్యూచర్ పే నుంచి. లేకపోతే డైరెక్ట్ రూపే కార్డు ఉంది ప్లస్ డిస్కౌంట్ కూపన్ కూడా ఉంది, గిఫ్ట్ వోచర్స్ ఉంటే అలా అయినా మీరు పేమెంట్ చేసుకుంటే మంచి క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. లో ప్రైస్కి మొబైల్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఈ ఆఫర్స్ అన్నిటిని యూజ్ చేసుకోండి. అండ్ ఇందులో మీకు నచ్చిన ఆఫర్ ఏదైతే ఉందో ఈ వీడియో ఓవరాల్లో ఆ పేరుని మీరు కామెంట్ చేయండి. సో ఈటీ మనీ అయితే ఈటీ మనీ అని, ఫిజ్డమ్ అయితే ఫిజ్డమ్ అని, అండ్ ఇక్కడ బిగ్ బజార్ సంబంధించిన ఆఫర్ అయితే బిగ్ బజార్ ఆఫర్ అని.
ఒకవేళ అన్ని ఆఫర్స్ నచ్చితే అన్ని ఆఫర్స్, ఆల్ ఆఫర్స్ అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి. మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీ వన్.